హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మన క్లాస్ రూమ్లో ఉపయోగించే కొన్ని పెద్ద పెద్ద సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఎన్ని ఎక్కువ సెంటెన్సెస్ నేర్చుకుంటే అంత తొందరగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. సో అందరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. క్లాస్ రూమ్కి సంబంధించిన ఇంకా చాలా వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం పిల్లల్ని హోంవర్క్ చేయమన్నప్పుడు చేయకపోయినా, క్లాస్ చెప్పేటప్పుడు మిడిల్లో అల్లరి చేస్తున్నా మనం ఎక్కువగా ఇలా అంటూ ఉంటాం కదా, నువ్వు సీరియస్గా చదువుకోవాలంటే స్కూల్కి రా, లేకుంటే ఇంటి దగ్గరే ఉండు అని వాళ్ళని మనం తిడుతూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ స్టడీయింగ్, come to school, otherwise stay at home. If you are serious about studying, come to school, otherwise stay at home. If you are serious about studying, నువ్వు సీరియస్గా చదువుకోవాలనుకుంటే come to school, స్కూల్కి రా, అదర్వైజ్ లేకుంటే స్టే ఎట్ హోమ్, ఇంటి దగ్గరే ఉండు అని. నువ్వు చదువుకోవాలనుకుంటే స్కూల్కి రా, లేకుంటే రావద్దు, లేకుంటే రాకు అని మనం అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ కమ్ టు స్కూల్, అదర్వైజ్ డోంట్ కమ్. ఇఫ్ యూ వాంట్ టు స్టడీ కమ్ టు స్కూల్, అదర్వైజ్ డోంట్ కమ్. డోంట్ కమ్ అంటే రావద్దు అని. నువ్వు స్కూల్కి చదువుకోవడానికి వస్తున్నావా, లేకుంటే ఆడుకోవడానికి వస్తున్నావా అంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, ఆర్ యూ కమ్మింగ్ టు స్కూల్ టు స్టడీ ఆర్ టు ప్లే. ఆర్ యూ కమ్మింగ్ టు స్కూల్ టు స్టడీ ఆర్ టు ప్లే. దీన్ని మనం ఇలా కూడా చెప్తాం, డూ యూ కమ్ టు స్కూల్ టు స్టడీ ఆర్ జస్ట్ టు ప్లే. డూ యూ కమ్ టు స్కూల్ టు స్టడీ ఆర్ జస్ట్ టు ప్లే. డూ యూ కమ్ టు స్కూల్ టు స్టడీ అంటే నువ్వు చదువుకోవడానికి వస్తున్నావా, లేదా జస్ట్ టు ప్లే అంటే ఓన్లీ ఆడుకోవడానికి వస్తున్నావా అని. నువ్వు స్కూల్కి చదువుకోవడానికి వస్తున్నావా, లేదా ఇంకా దేనికోసం వస్తున్నావు అని అడిగినప్పుడు మనం ఇలా అడుగుతాం, ఆర్ యూ కమ్మింగ్ టు స్కూల్ టు స్టడీ ఆర్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఆర్ యూ కమ్మింగ్ టు స్కూల్ టు స్టడీ ఆర్ ఫర్ సంథింగ్ ఎల్స్, ఇంకా దేనికోసం వస్తున్నావు. మీ తల్లిదండ్రులు నీకు అంత ఫీజు కట్టి ఎందుకు చదివిస్తున్నారు, మీ పేరెంట్స్ నీకు అంత ఫీజు కట్టి ఎందుకు చదివిస్తున్నారు అంటాం కదా. అప్పుడు ఇలా అనాలి, వై ఆర్ యువర్ పేరెంట్స్ పేయింగ్ సో మచ్ ఫీజ్ టు ఎడ్యుకేట్ యూ. వై ఆర్ యూ పేరెంట్స్ పేయింగ్ సో మచ్ ఫీజ్ టు ఎడ్యుకేట్ యూ. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా, ఈ చిన్న విషయం కూడా నువ్వు అర్థం చేసుకోలేవా అని అంటూ ఉంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, కాంట్ యూ అండర్స్టాండ్ ఈవెన్ దట్ మచ్. కాంట్ యూ అండర్స్టాండ్ ఈవెన్ దట్ మచ్ అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని. ఈ చిన్న విషయం కూడా అర్థం చేసుకోలేవా అంటే కాంట్ యూ అండర్స్టాండ్ సచ్ ఏ స్మాల్ థింగ్. కాంట్ యూ అండర్స్టాండ్ సచ్ ఏ స్మాల్ థింగ్ అంటే ఈ చిన్న విషయం కూడా నువ్వు అర్థం చేసుకోలేవా అని. నువ్వు ఇంకోసారి ఇలా చేస్తే నేను మీ పేరెంట్స్తో చెప్తా అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, if you do this again, I will tell your parents. If you do this again, I will tell your parents. If you do this again, నువ్వు ఇంకోసారి మళ్ళీ చేస్తే I will tell your parents, నేను మీ పేరెంట్స్కి చెప్తాను అని. దీన్ని మనం ఇలా కూడా చెప్పవచ్చు, if you repeat this, I will inform your parents. If you repeat this, I will inform your parents. ఇఫ్ యూ రిపీట్ దిస్ అంటే ఇది మళ్ళీ రిపీట్ అయితే ఐ విల్ ఇన్ఫార్మ్ యువర్ పేరెంట్స్, మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను అని. ఇంట్లో పేరెంట్స్ పిల్లలతో ఇలా అంటూ ఉంటారు కదా, ఇప్పుడు నువ్వు హోంవర్క్ రాయలేదనుకో నేను మీ టీచర్కి కాల్ చేస్తా అంటారు కదా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఇఫ్ యూ డోంట్ రైట్ యువర్ హోంవర్క్ నౌ ఐ విల్ కాల్ యువర్ టీచర్. ఇఫ్ యూ డోంట్ రైట్ యువర్ హోంవర్క్ నౌ, ఇప్పుడు నువ్వు హోంవర్క్ చేయకపోతే ఐ విల్ కాల్ యువర్ టీచర్, మీ టీచర్కి కాల్ చేస్తా, ఫోన్ చేస్తా అన్నప్పుడు ఇలా అంటాం. ఇదే వాక్యాన్ని ఇంకొంచెం గట్టిగా చెప్పాలనుకో అప్పుడు ఇలా చెప్తాం, ఇఫ్ యూ డోంట్ ఫినిష్ యువర్ హోంవర్క్ ఐ విల్ కాల్ యువర్ టీచర్.
ఇఫ్ యూ డోంట్ ఫినిష్ యువర్ హోంవర్క్ ఐ విల్ కాల్ యువర్ టీచర్. నీకు చెప్పి చెప్పి నాకే విసుగొచ్చింది, నీకు చెప్పి చెప్పి నేనే అలసిపోయాను అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్. ఇదే వాక్యాన్ని మనం ఇలా కూడా చెప్తాం, ఐఎమ్ ఫెడ్ అప్ విత్ టెల్లింగ్ యూ రిపీటెడ్లీ. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ టెల్లింగ్ యూ రిపీటెడ్లీ. నువ్వెంత చెప్పినా మారవా అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, నో మ్యాటర్ హౌ మచ్ ఐ టెల్ యూ విల్ నాట్ యూ చేంజ్. నో మ్యాటర్ హౌ మచ్ ఐ టెల్ యూ వోంట్ యూ చేంజ్. వోంట్ యూ అంటే విల్ నాట్ అని. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ యూ విల్ నాట్ చేంజ్. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ టెల్ యూ యూ విల్ నాట్ చేంజ్. నేను చెప్పింది వినకపోతే నీ కర్మ నువ్వే అనుభవిస్తావు అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అంటాం, ఇఫ్ యూ ఇగ్నోర్ వాట్ ఐ సే యూ విల్ సఫర్ ద రిజల్ట్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ ఇగ్నోర్ వాట్ ఐ సే యూ విల్ సఫర్ ద రిజల్ట్స్ యువర్ సెల్ఫ్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చదువు, ఇప్పటికేం మించిపోలేదు, ఇప్పటికైనా చదువుపైన దృష్టి పెట్టు అని చెప్తూ ఉంటాం కదా. అప్పుడు ఇలా చెప్తాం, ఇట్స్ నాట్ టూ లేట్, బీ స్మార్ట్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్. ఇట్స్ నాట్ టూ లేట్, బీ స్మార్ట్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్. దీన్ని మనం ఇలా కూడా చెప్తాం, ఈవెన్ ఎట్ దిస్ టైమ్ గెట్ వైస్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. ఈవెన్ ఎట్ దిస్ టైమ్ గెట్ వైస్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. నువ్వు మంచిగా చదువుకుంటే నీకు మంచి జాబ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. అప్పుడు ఇలా చెప్పాలి, ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ ఏ గుడ్ జాబ్. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ ఏ గుడ్ జాబ్. నువ్వు కష్టపడి చదువుకుంటే నీకు ఫ్యూచర్లో మంచి జాబ్ వస్తుంది. నువ్వు కష్టపడి చదువుకుంటే నీకు భవిష్యత్తులో మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. అప్పుడు ఇలా చెప్పాలి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఇన్ యువర్ స్టడీస్ యూ విల్ హ్యావ్ ఏ గుడ్ జాబ్ ఇన్ ద ఫ్యూచర్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఇన్ యువర్ స్టడీస్ యూ విల్ హ్యావ్ ఏ గుడ్ జాబ్ ఇన్ ద ఫ్యూచర్. నువ్వు మంచిగా చదువుకోకపోతే ఏ జాబ్ దొరకక రోడ్డు మీద అడుక్కు తింటావు అని చెప్తూ ఉంటారు కదా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఇఫ్ యూ డోంట్ స్టడీ వెల్. ఇఫ్ యూ డోంట్ స్టడీ వెల్, నువ్వు మంచిగా చదువుకోకపోతే యూ విల్ నాట్ గెట్ ఏ గుడ్ జాబ్, నీకు మంచి జాబ్ రాదు. అండ్ విల్ హ్యావ్ టు బెగ్ ఆన్ ద స్ట్రీట్స్, రోడ్ల మీద అడుక్కోవాల్సి వస్తుంది అని. ఇఫ్ యూ డోంట్ స్టడీ వెల్ యూ విల్ నాట్ గెట్ ఏ గుడ్ జాబ్ అండ్ విల్ హ్యావ్ టు బెగ్ ఆన్ ద స్ట్రీట్స్. నీకు మంచి ఉద్యోగం లేకపోతే సమాజంలో నీకు ఎవరు గౌరవం ఇవ్వరు అన్నప్పుడు ఇలా చెప్తాం, ఇఫ్ యూ డోంట్ గెట్ ఏ గుడ్ జాబ్ నో వన్ ఇన్ సొసైటీ విల్ రెస్పెక్ట్ యూ. ఇఫ్ యూ డోంట్ గెట్ ఏ గుడ్ జాబ్ నో వన్ ఇన్ సొసైటీ విల్ రెస్పెక్ట్ యూ. దీన్ని మనం ఇలా కూడా చెప్తాం, వితౌట్ ఏ గుడ్ జాబ్ యూ విల్ నాట్ ఎర్న్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ. Without a good job, you will not earn respect in society. నేను ఏది చెప్పినా మీ మంచికే చెప్తాను, అర్థం చేసుకుంటే మీకే మంచిది అంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, వాట్ ఎవర్ ఐ సే ఈజ్ ఫర్ యువర్ గుడ్. వాట్ ఎవర్ ఐ సే ఈజ్ ఫర్ యువర్ గుడ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్, ఇట్ విల్ బెనిఫిట్ యూ. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్, it will benefit you. Whatever I say is for your good. If you understand it, it will benefit you. Friends, thank you for watching this video. Friends, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరికొంతమంది టీచర్కి షేర్ చేయండి. If you like this video, please like, share and subscribe my channel.